చిలకా బసవయ్య అండి నా పేరు. రాజధాని అమరావతికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతులు మేమందరం కూడా చాలా సంతోషం. ఎందుకంటే భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఆనందం వ్యక్తం చేశాం. ఎందుకంటే సంతోషపడ్డాం. మాతో పాటు భూములు ఇచ్చినటువంటి రైతులతో పాటు రైతు కూలీలు ఉన్నారు. రైతు కూలీలు 20,100 మంది రైతు కూలీలు ఉన్నారు రాజధాని అమరావతి ప్రాంతంలో. వాళ్ళు కూడా భూమిపై ఆధారపడ్డారు. భూమి పోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆలోచించారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధి దొరికింది. ఏదైతే రాజధాని అమరావతిలో ఈ పనులు జరుగుతున్నాయో పనులకు వచ్చినటువంటి కూలీలకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మధ్య ఒక అగాధంలాగా నాకైతే అగాధమే అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా ప్రభుత్వానికి భూమి కావాలి, ఇది సరిపోలేదు, ఇంకా భూమి తీసుకోవాలి, సంతోషం తీసుకోండి. కానీ ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ఇక్కడ 29 గ్రామాల ప్రజలకు 29 రోజులు గ్రామ సభలు పెట్టండి. గ్రామ సభలు పెట్టి రైతులను ఒప్పించండి. రైతుల్ని ఒప్పించి మేము మిగతా గ్రామాలు కూడా లేదా ఇంకా కొన్ని వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నాము, మీకేం పర్వాలేదు, మీకు ఒక సంవత్సరంలో మీ భూములన్నీ కూడా డెవలప్ చేసి ఇస్తాము అనే భరోసాని కల్పించలేకపోయింది. అరే బుడుగు అని చెప్పేసి ఆ మిగతా గ్రామాలు మేము ల్యాండ్ పూలింగ్ తీసుకుంటామని అక్కడ గ్రామ సభలు పెట్టారు. వాళ్ళు అక్కడ రైతులు ఆందోళన, వాళ్ళు భయం, వాళ్ళు అయోమయం. తర్వాత ఇక్కడ మాకు అయోమయం. ఇదేంది ఇట్లా అన్నారు? అరే మేము ఒక్క పిలుపుతో ఇచ్చాం కదా ల్యాండ్ పూలింగ్కి భూములు, మరి మమ్మల్ని ఒకసారి పిలిచి మాట్లాడి అరే మేము ఇట్లా చేస్తున్నామని చెప్పేసి చెప్తే సరిపోయేది కదా అని చెప్పేసి మాలో ఆవేదన. మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడిగేది, మీకు మాకు మధ్య ఏదో తెలియనటువంటి దూరం ఉంది, ఆ దూరాన్ని సరిచేయండి. ల్యాండ్ పూలింగ్కి ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని పెట్టుకోండి. మేమేమంటున్నామంటే ఒక 20 రోజుల్లో 34,000 ఎకరాల ఉన్నటువంటి భూమి మొత్తం కూడా పిచ్చి మొక్కలు మొత్తం ఎక్కడికక్కడ క్రేన్లు వచ్చి పీకేసేది. రైతులు కోరుకునేది ఏంది? వాళ్ళ యొక్క ప్లాట్లని డెవలప్ చేసేయండి, ప్లాట్లని దానికి సంబంధించిన అన్నీ కూడా సమకూర్చండి అనే కదా కోరుకునేది. అది ప్రభుత్వం తలుచుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సంవత్సరంలో పూర్తి చేయొచ్చు. ఇప్పుడు వరకు ప్రభుత్వం వచ్చింది, ఈ సంవత్సరంలో గత ప్రభుత్వం చేసిన అప్పులే సరిపోయినాయి, అప్పుల్ని సరి చేసుకోవటమే సరిపోయింది. ఇప్పుడు సూపర్ 6 అనేటువంటి పథకాల ద్వారా మొత్తం సంవత్సరంలో మీరు చేసేసారు, చాలా సంతోషం. ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరానికి ఈ రాజధాని అమరావతికి రైతులకు ఇచ్చినటువంటి భూముల్ని డెవలప్ చేసేస్తాము అనేటువంటి భరోసా మాకు కల్పించండి. తర్వాత ఇంకా 3 సంవత్సరాలు ఉంది ప్రభుత్వానికి. 3 సంవత్సరాల్లో మిగతాది 50,000 కాకపోతే 1,00,000 ఎకరాలు తీసుకోండి. ఎందుకంటే రాజధాని అమరావతికి కావాలి. ఎందుకంటే మన విజన్ అది. కాబట్టి మన విజన్ ప్రకారం రాజధాని అమరావతి క్యాపిటల్ అనేది అందరికీ జీవనోపాధి కల్పించాలి. కాబట్టి చాలా సంతోషం. మేము కూడా వస్తాం. మేము కూడా ఇదిగో మాకు రాజధాని అమరావతిలో ఉన్నాడు, రైతులకు న్యాయం చేశారు, రైతు కూలీలకు న్యాయం చేశాడు, అసైన్డ్ రైతులకు, ముఖ్యంగా అసైన్డ్ రైతులకు ఈరోజు అనౌన్స్ చేశారు. అసైన్డ్ అనేటువంటి పదాన్ని మేము రిజిస్ట్రేషన్లో తొలగిస్తున్నామని. పట్టా భూమిలాగా మాది కూడా చేస్తున్నది చాలా సంతోషం నారా చంద్రబాబు నాయుడు గారికి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు మమ్మల్ని కూడా కలుపుకొని మిగతా ల్యాండ్ పూలింగ్కి వెళ్తే మేము చెబుతాం, మీరు చెప్పాల్సిన పనుల మేము చెబుతాం, మేము సంతోషంగా ఉన్నాం, భూములు ఇవ్వండి మీరని. మేము రైతుల దగ్గరికి వెళ్ళి భూమిని ల్యాండ్ పూలింగ్కి తీసుకునే విధంగా చర్యలు చేపడతాం. అలా కాకుండా మీకు మాకు మధ్య మరి సమన్వయం ఏమవుతుందో తెలియటం లేదు. మమ్మల్ని బాధ పెడుతున్నారు. తర్వాత పక్కన కొత్తగా పూలింగ్కి వెళ్ళాలనేటువంటి ఆ రైతుల్ని కూడా బాధపడుతున్నారు. దయచేసి వీటన్నిటికీ తెర తీసేయాలంటే ఒకటే, రైతులతో చర్చించండి. సంవత్సరంలో మా యొక్క ఫ్లాట్లన్నీ కూడా అభివృద్ధి చేయండి. దాన్ని మేమందరం కూడా సంతోషిస్తాం. ల్యాండ్ పూలింగ్కి మేమందరం కూడా అనుకూలంగానే ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై అమరావతి.